శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 20 ఏప్రిల్ 2025 నుండి 26 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి కలయికలో జరిగినటువంటి రాహు, శుక్రుడు, బుధుడు మరియు అదేవిధంగా రవి యొక్క స్థితిలో కొద్దిగా స్థానచలనం జరిగింది. అది గత వారంలో వివరించడం జరిగింది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. మేష సంక్రమణం అనేది మే 13వ తారీఖున జరిగింది. ఏప్రిల్ 13వ తారీఖున జరిగింది. మరియు అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ సంచారం వచ్చేటప్పటికి వృషభంలో కొనసాగుతున్నది. కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా నీచత్వం పొందినటువంటి కుజుడు ఈ యొక్క నెల మొత్తం కూడా తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచనలో పడుతూ ఉంటారు. వారి యొక్క జీవితంలో ఎలా సెటిల్ అవుతారు అని చెప్పి ఒక ఆలోచన అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. వారు ఎలాగైనా సరే మంచి స్థాయిలోకి స్థిరపడాలి, వారిని ఒక మంచి స్థాయిలోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి కొన్ని ప్రయత్నాలు ఆరంభించడానికి సుముఖంగా ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానంలోకి ఉన్నటువంటి రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సంఘంలో గౌరవము గుర్తింపు ఇవ్వగలుగుతుంది. మీరు చెప్పినటువంటి మాటకి జరుగుతున్నటువంటి విషయాలకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు చెప్తే కొన్ని పనులు జరగటం రాజకీయంగా ప్రాబల్యాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయ ప్రాబల్యం ఏదైతే ఉందో అది మీకు అనుకూలమైనటువంటి స్థితిలోకి ఇవ్వగలుగుతుంది. గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. సమాజంలో మీరు చేసినటువంటి ఒక మంచి పనికి ఒక మర్యాద పూర్వకమైనటువంటి వాతావరణం పొందడం అనేది ఒక మంచి పరిణామంగా భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. పిల్లలకి వివాహం చేయాలి, కుటుంబంలో ఒకరి వివాహం జరగటం అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాల్లో కూడా ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఆ యొక్క సత్సంబంధాలు ఏవైతే ఏర్పడుతున్నాయో ఇది మీకు మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి అనుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. ఉన్నటువంటి ఉద్యోగం కన్నా సంఘంలో సమాజంలో ఉన్నటువంటి వారికి ఇంకా ఎక్కువగా జీతాలు రావటం, ఎక్కువగా ఆదాయాన్ని సంపాదించవచ్చు అని చెప్పి అనుకుంటారు. వ్యాపార పరంగా కూడా మార్పు చేర్పులు చేయాలి, వ్యాపారాన్ని తర్వాత స్థితిలోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పులు చేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. ఆ చేసేటువంటి మార్పుల్లో కూడా విజయాన్ని పొందగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. నిబద్ధత అనేది పెరుగుతుంది. కష్టపడే తత్వం అనేది పుట్టుకతోనే వచ్చినటువంటి ఒక మంచి సుగుణం. ఆ యొక్క సుగుణంతో కష్టపడి పని చేయాలనుకుంటారు. సోమర్థనాన్ని విడనాడాలనుకుంటారు. అది ముందుకు తీసుకెళ్తారు. దాంతో విజయాన్ని సాధించడానికి అవకాశాలన్నీ తెరుచుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత అనేది సాధించగలుగుతారు. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో మీ యొక్క ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు పొందగలుగుతారు. మీకు అది మంచి ప్రోత్సాహకారకంగా ఉంటుంది. మీ యొక్క కష్టానికి ఒక గుర్తింపు రాబోతుంది, వచ్చింది. ఇన్ని రోజులు నేను పడిన కష్టానికి మానసిక శ్రమకి తగినటువంటి ఒక ప్రతిఫలం అని చెప్పి మీరు భావించగలుగుతారు. ఎవరైనా సరే గిట్టనటువంటి వారు ఎంతమంది ఉన్నా సరే సమయానికి రావాల్సినటువంటివన్నీ ఆ యొక్క దేవుడు చూస్తున్నాడు.
ఆ దేవుడి బలం నా మీద పూర్తిగా ఉంది, కష్టపడేటువంటి వాడికి ఆ యొక్క దేవుడు ఎప్పుడు తోడ్పాటుని ఇవ్వగలుగుతాడని చెప్పి ఒక నమ్మకాన్ని మీరు పొందగలుగుతారు. దానికి తగిన విధంగానే పరిస్థితులు అనేది అనుకూలించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇక వారం సానుకూలంగా ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, హనుమంతుడిని పూజించండి, ప్రతినిత్యం సింధూరాన్ని పెట్టుకోండి, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు శని రాహు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. దుర్గాదేవిని మరి వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని కూడా పూజించండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.